నమస్కారం, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు పులివెందులకు మాజీ సీఎం జగన్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపి భరోసా కల్పించే దిశగా పర్యటన. గోవిందనామ స్మరణతో మార్మోగిన కోనసీమ తిరుమల, వాడపల్లి వెంకట దర్శనానికి పోటెత్తిన భక్తజనం. బస్సు కింద పడుకుని స్టంట్ చేసినట్లుగా ఫేక్ వీడియో. ఇలాంటి వాటిని టీజీఆర్టీసీ సీరియస్ గా తీసుకుంటుందని సజ్జనార్ స్పష్టీకరణ. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.39 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత మాజీ సీఎం జగన్ తన సొంత నియోజకవర్గానికి మొట్టమొదటిసారి రానున్నారు. నేటి నుండి 3 రోజుల పాటు పులివెందులలో మకాం వేయనున్నారు. ఆదివారం కడప జిల్లా నేతలు, కార్యకర్తలతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం గెలవలేకపోవడానికి గల కారణాలు, అందులోనూ ముఖ్యంగా తన సొంత జిల్లాలో దాదాపు 7 ఓడిపోవడానికి సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. గడిచిన కొన్ని దశాబ్దాలుగా ఎప్పుడు ఎంతటి ఘోర పరాభవం చూడని వైఎస్ కుటుంబం మొట్టమొదటిసారి కడప జిల్లాలో భారీ ఓటమిని చవి చూసింది. ఈ పరిస్థితుల నడుమ జిల్లాలో పార్టీని బలోపేతం చేయడం, క్యాడర్లో ఉత్సాహాన్ని నింపి భరోసా కల్పించేందుకు ఈ పర్యటనను చేపట్టనున్నారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు భక్తుల కోసం చేసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు తెలియజేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
బస్సు కింద పడుకుని స్టంట్ చేసినట్లుగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ వీడియోపై తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ఈ వీడియో ఫేక్ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పాపులర్ కావడానికి ఇలాంటి వీడియోలను ఎడిట్ చేసి వదులుతున్నారని, ఇలాంటి వెకిలి చేష్టలతో ఆర్టీసీ ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేయడం సరికాదని మండిపడ్డారు. ఇలాంటి ఘటనల్లో టీజీఆర్టీసీ సీరియస్ గా తీసుకుంటుందని, బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అన్నారు. నేటి ఆధునిక ప్రపంచంలో కుటుంబ విలువలను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రొటేరియన్ అశ్లేష పేర్కొన్నారు. ఫ్యామిలీ మంత్ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ ఆధ్వర్యంలో నగరంలోని అన్ని రోటరీ క్లబ్ సభ్యులతో కాకినాడ ఎస్ఎంఎస్ రోటరీ హాల్లో నిర్వహించిన సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. కుటుంబ నిర్వహణ, వాటిలోని సాధక బాధకాలను గురించి వివరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ అధ్యక్షులు గోపు కాశీ విశ్వనాథ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఒక దివ్యాంగ బాలికకు క్లబ్ తరపున ఆర్థిక సహాయాన్ని అందించారు. రొటేరియన్ డాక్టర్ ఆశ్లేష గారిచే కుటుంబపరమైన విలువలు ఎలా వాటిని మనం విశ్లేషించుకోవాలి, సంభాళించుకోవాలి అనే విషయం మీద, ఎందుకంటే దాని అవసరం ఎక్కువైంది మధ్యకాలంలో అనే విషయం మీద ఆమె రమ్మని కోరగా రాజమండ్రి నుంచి, మా రోటరీ క్లబ్ రాజమండ్రి నుంచి వచ్చి ఆమె ఇక్కడ క్లబ్ సభ్యులను ఉద్దేశించడం జరిగింది. ఈ సందర్భంగా రమారమి 50 మంది సభ్యులు మా క్లబ్లో పాల్గొన్నారు. వేళ అనేక రకమైన సందర్భాలను ఆమె ఉదహరిస్తూ ఏ సందర్భంలో ఎలా అప్పటితో ఇప్పటితో పోలిస్తే ఎందుకు తేడాలు వస్తున్నాయి, కారణాలు ఏంటి, అలాగా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే విషయం మీద చాలా చక్కగా వివరించారు. అందరూ చాలా సంతోషించారు. ఈ సందర్భంగా మేడంకి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తారు. రోటరీ క్లబ్స్ అందరూ కలిపి ఫ్యామిలీ మంత్ సందర్భంగా ఫ్యామిలీ వాల్యూస్ పైన ఒక సెషన్ అరేంజ్ చేయడం జరిగింది. విషయం ఏంటంటే, ఇందులో నేను ఎక్కడికి వెళ్ళినా కూడా లేడీస్, మహిళలకి ఎక్కువ చెప్పడం జరుగుతుంది. మీరందరూ నన్ను వివిధ ప్లాట్ఫామ్స్లో చూసుంటారు. కానీ మొట్టమొదటిగా ఇన్నాళ్ళ నా ట్రైనింగ్ అండ్ కోచింగ్ సర్వీసెస్లో మొట్టమొదటిగా నేను ఇంతమంది మగవాళ్ళు ఒకే ఒక చోట దొరకడం నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా విషయాలపైన మాట్లాడుకున్నాం. ఎంతో అనుభవాలు ఉన్న మగవాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. సో ఎవరు ఏమి చెప్పుకోవాలన్నా కూడా ఈరోజు ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అందులో భాగంగా మన కాశీ గారు అండ్ బాబీ గారు కూడా వాళ్ళ యొక్క ప్రయత్నము ఇవాళ సక్సెస్ అయ్యింది. ఎందుకంటే ముందరంటూ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయితే, ఒక విషయం పైన అవగాహన ఎప్పుడైతే కలుగుతుందో సమాజంలో దాన్ని పాటించడానికి కొంతమంది ముందరకు రావడం జరుగుతుంది. అసలు విషయం పైన విశ్లేషణ, చర్చ లేకుండా విషయము పబ్లిక్లోకి వెళ్ళడం పాసిబిలిటీ అవ్వదు. కాబట్టి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పోడూరు మండలం జిన్నూరులో భారతీయ విద్యాభవన్ స్కూల్ విద్యార్థులు యోగాసనాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి నరసాపురం సబ్ కలెక్టర్ అంబారీష్ ముఖ్య అతిథిగా పాల్గొని యోగాసనాల్లో పాల్గొన్న విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసిన దేశం భారతదేశం అని కొనియాడారు. ప్రతి ఒక్కరూ యోగా ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. Inviting me to participate in the Yoga Day celebrations. అందరూ చెప్పారు ఆల్రెడీ that today is International Yoga Day. UNGA resolution వచ్చింది 10 years అవుతుంది. And world over we are celebrating International Yoga Day on the day of summer solstice. June 21st is supposed to be summer solstice, a day before or a day later, which has some significance. You know, the vernal equinox, autumn equinox, summer solstice and winter solstice. These are the days that remark the movement of the sun with respect to the earth's axis. That has some significance. Why today is considered for Yoga Day, International Yoga Day? We have seen the cultural significance in our sphere also. That
ఎస్పెషల్లీ ది ఏరియా అరౌండ్ ఒడిస్సా అండ్ ఆంధ్రప్రదేశ్, నార్థన్ ఆంధ్రప్రదేశ్ రథయాత్రలు చేస్తాం మనం. అలాగే రథసప్తమి చేస్తాం. యు నో దట్ మార్క్స్ ద మూమెంట్ ఆఫ్ ద సన్ టువర్డ్స్ ద నార్త్, which is called Uttarayana, and towards the south is called as Dakshinayana. So this supposed to be the marking of Dakshinayana, which has been calculated scientifically on this day, that is summer solstice. So what is the significance of summer solstice? That is the longest day, అంటే డే టైం డ్యూరేషన్ ఎక్కువగా ఉండే రోజు. ఎందుకు మనం దానికి ఇంపార్టెన్స్ ఇచ్చి మనం ఆ రోజు యోగా చేస్తాం. ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు మరణం తీరని లోటని పలువురు సంతాపం ప్రకటించారు. కడపలోని సప్తగిరి కళ్యాణ మండపంలో నగర ప్రముఖులు లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో రామోజీరావు సంస్మరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామోజీరావు లాంటి వ్యక్తులు సమాజంలో అరుదుగా ఉంటారన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత కలిగిన ఆయన ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. లక్ష్మీనారాయణ గారు శ్రద్ధ తీసుకొని ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం చాలా సంతోషము. నాకు నా తండ్రి తర్వాత ఈయన మరణం, మా తండ్రిని చనిపోయినప్పుడు ఎంత నేను కృంగిపోయినానో అంతే కృంగిపోయినాను ఈయన మరణం తర్వాత. ఎందువల్లనంటే ఆయనతో పరిచయం నాకు 1988లో మేము ఈనాడు ఫిల్మ్ సిటీలో ఆయనతో కలిసి చాలాసేపు ఉండడం జరిగింది. కలిసి భోంచేసాము. చాలా మంచి వ్యక్తి. అసలు ఈ ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు అక్కడక్కడ ఉండడం వల్ల రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచం అంతా చాలా చాలా బాగుంటుంది. భగవంతుడు ఇక్కడ ఉండేటువంటి సమాజంలో ఉండేటువంటి జనాలకు అందరికీ స్ఫూర్తిదాయకంగా ఆయన ఉన్నారు. ఆయన స్థాపించిన అన్ని సంస్థలు ఎంతో చిన్న స్థాయి నుండి ఎదిగి తన సొంత కోడళ్ళు, అందులో శైలజ గారు నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, కోడళ్ళను కూతుర్లుగా చూసుకున్న వ్యక్తి ఆయన. అలాగే ఆయన చెప్పిన మాటలు వింటే చాలా సంతోషం వేస్తుంది. నన్ను అడిగాడు, అమ్మ పేపర్ గురించి ఏమి మీ అభిప్రాయం అని. నేను ఆ రోజు చెప్పాను, అంతా బాగుందండి, మహిళలకు ఏదైనా ఒక చిన్న ప్లేస్ ఇస్తే ఒక ఎంటర్ప్రైనర్గా ఒక మహిళ ఎదిగితే ఎంత బాగుంటుంది అని, ఏ రంగంలో అయినా ఉంటే మిగతా వాళ్ళకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది మహిళలకు అని చెప్పడంతో వసుంధర స్టార్ట్ చేయడం జరిగింది. దానికి ఆయనకు నేను నిజంగా నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఆయన ఒక పెద్ద సంస్థ. అటువంటి వాడు మన భారతదేశంలో పుట్టడమే భరతమాత ముద్దు బిడ్డగా పెట్టుకుంటాను నేను. మన తెలుగు రాష్ట్రాల కుటుంబ సభ్యునిగా ఆయన మెలిగి ఆంధ్రప్రదేశ్ను, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఆయన ఒక కుటుంబముగా నడిపినాడు. అటువంటి వ్యక్తి ఈరోజు చనిపోవడం ఆయన మనకందరికీ బాధాకరము. ఆయన లేని లోటును తీర్చలేము మనము. అటువంటి వాడు మళ్ళా జన్మించడు. కాబట్టి ఆయనకు నా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.